14 ఇయర్స్ అప్పుడు స్టడీస్ ఆపేసి ఈరోజు $97.5 బిలియన్ నెట్వర్త్తో వరల్డ్లోనే 13th రిచెస్ట్ మ్యాన్గా ఎదిగిన అమాన్సియో ఒర్టేగా స్థాపించిన జారా ఇంత ఫాస్ట్గా టాప్ పొజిషన్కి ఎలా వెళ్ళింది? అలాగే ₹1 యాడ్స్ కోసం స్పెండ్ చేయకపోయినా కస్టమర్స్ ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 17 టైమ్స్ జారా స్టోర్ విజిట్ చేసేలా ఎలా చేశారు? 2022లో 3,60,000 crore వర్త్ చేసే క్లోత్స్ సెల్ చేసి H&M లాంటి కాంపిటేటర్స్ 6% ప్రాఫిటబిలిటీతో ఉంటే జారా 13% ప్రాఫిటబిలిటీతో ఎలా ఉంది? జారా ఎవ్రీ 1 to 2 వీక్ న్యూ మోడల్స్ లాంచ్ చేస్తే అది లాంచ్ చేసిన 15 డేస్లోపే అవుట్ ఆఫ్ స్టాక్ ఎలా అవుతుంది? ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ చాలానే ఉన్నా జారానే ఎలా టాప్లో కొనసాగుతుంది అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ క్రానికల్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అమాన్సియో 14 ఇయర్స్ అప్పుడు స్పెయిన్లో చదువు మానేసి ఒక లోకల్ టైలర్ దగ్గర డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యాడు. అక్కడ రెడీ అయిన క్లోత్స్ కస్టమర్ దగ్గరకు తీసుకొని వెళ్ళేవాడు. అయితే అతను చేసిన హార్డ్ వర్క్ వల్ల ముందు అసిస్టెంట్ పోస్ట్కి ప్రమోట్ చేశారు. ఆ తర్వాత 1960లో షాప్ మేనేజర్గా ఎదిగారు. అయితే మేనేజర్గా ఎదిగిన తర్వాత అతను కస్టమర్స్ని గమనించినప్పుడు కొంతమంది స్టేటస్ సింబల్ కోసం పెద్దగా క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ని కూడా ఎక్కువ ప్రైస్కి కొనేవారు. ఎందుకంటే ఆ డిజైన్స్ చాలా ఫ్యాషనబుల్గా ఉండటం వల్ల. అయితే కొంతమంది దాన్ని ఎఫోర్డ్ చేయలేక చూసి వెళ్ళిపోయేవారు. సో అమాన్సియోకి అప్పుడే ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. ఇవే ప్రొడక్ట్స్ని రీజనబుల్ ప్రైస్కి అమ్మితే అలా ఎఫోర్డ్ చేయలేని వాళ్ళని కూడా కస్టమర్స్గా మార్చొచ్చని అనుకున్నాడు. సో స్పెయిన్కి కొంత దూరంలో ఉన్న బార్సిలోనా నుంచి చీప్గా ఫ్యాబ్రిక్స్ బై చేసి కార్డ్బోర్డ్ మీద డిజైన్స్ వేసి ఆ డిజైన్స్ బట్టి ప్రీమియం షాప్స్లో ఎలా అయితే రెడీ చేసేవారో అలాగే రెడీ చేసేవారు. ఆ క్లోత్స్ని సెల్ చేసే టైం వచ్చినప్పుడు వాటిని లోకల్ షాప్స్కి ప్రీమియం క్లోత్స్ అని చెప్పి అమ్మేవారు. అలా బిజినెస్ గ్రో అయ్యే కొద్దీ కన్ఫెషన్స్ గోవా అనే ఓన్ ఫ్యాక్టరీని పెట్టి జోర్బా అనే నేమ్తో క్లోత్స్ అమ్మేవారు. ఎందుకంటే అప్పుడు జోర్బా ద గ్రీక్ అనే మూవీ పెద్ద హిట్ అవ్వడం వల్ల. కానీ అక్కడ దగ్గరలో జోర్బా అనే బార్ కూడా ఉండడం వల్ల దాన్ని జారా కింద మార్చారు. 1975లో జారా ఫస్ట్ స్టోర్ని స్పెయిన్లో ఓపెన్ చేశారు. అలా స్లోగా స్టోర్స్ని ఓపెన్ చేసి కస్టమర్స్కి మిడ్ రేంజ్ కాస్ట్కి ప్రీమియం డిజైన్స్ అమ్మేవారు. 1989 వచ్చేటప్పటికి స్పెయిన్లో జారా స్టోర్స్ 100కి రీచ్ అయ్యాయి. సో ఆయన నెక్స్ట్ ఇయర్ నుంచి పక్క కంట్రీస్కి కూడా ఎక్స్పాండ్ చేశారు. మన ఇండియాకి 2010లో ఎంట్రీ ఇచ్చారు. జారా ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసి దాన్ని రెడీ చేయడానికి ఒక వీక్ టైం తీసుకుంటే అదర్ బ్రాండ్స్కి 6 months వరకు టైం పట్టేది. అలాగే జారా ఒక ఇయర్లో 12,000 డిజైన్స్ తయారు చేస్తుంటే అదర్ కంపెనీస్ 4,000 డిజైన్స్ వరకే తయారు చేసేవారు. అందుకే జారా ఈరోజు ఫాస్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఫాస్ట్ ఫ్యాషన్ అనే వర్డ్ తెచ్చిందే జారా. అలాగే జారా స్టోర్స్లో ఇప్పుడు పెట్టిన డిజైన్స్ 2 weeks తర్వాత మార్చేస్తారు. దీనివల్ల కస్టమర్స్కి ఇప్పుడు కొనకపోతే ఈ డిజైన్ ఇంకా దొరకదనే ఫీలింగ్ తెచ్చి ఓవర్ బై చేయిస్తారు. అలాగే ఇలా డిజైన్స్ రెగ్యులర్గా మార్చడం వల్ల కస్టమర్స్ కూడా న్యూ కలెక్షన్ చూడటానికి ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవుతూ ఉండాలంటే జారా డిజైన్స్ని ఫాస్ట్గా రెడీ చేస్తూ ఉండాలి. అయితే అదర్ కంపెనీస్ కొన్ని మంత్స్ కష్టపడి డిజైన్స్ చేస్తూ ఉంటే జారా వితిన్ వీక్స్లో ఎలా చేయగలుగుతుంది అనే డౌట్ మనకి రావచ్చు. దీనికోసం జారా కొంతమంది ఫ్యాషన్ డిజైనర్స్ లాంటి వాళ్ళని ఏజెంట్స్గా పెట్టుకుంది. వీళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో, ఈవెంట్స్లో, క్లబ్స్లో యూత్ ఎలాంటి క్లోత్స్ వేస్తున్నారో చూసి వాళ్ళ టేస్ట్ అండ్ ట్రెండ్కి మ్యాచ్ అయ్యేలా ఇంకా ఏమైనా యూనిక్ డిజైన్స్ కనిపించినా వెంటనే స్కెచ్ గీసి జారా హెడ్ ఆఫీస్కి షేర్ చేసేవారు. వీళ్ళు షేర్ చేసిన వెంటనే అక్కడ ఉన్న డిజైనర్స్ వీళ్ళు పంపించిన స్కెచ్కి ఏ ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుంది, ప్రొడక్షన్కి ఎంత కాస్ట్ పడుతుంది, ఫైనల్ ప్రైస్ ఎంతకి అమ్మచ్చు అనేది క్యాలిక్యులేషన్ వేసుకుంటారు. ఇలాగే ఇయర్కి 40,000 డిజైన్స్ స్కెచ్ ద్వారా వేస్తే ఫైనల్గా 12,000 డిజైన్స్ క్లోత్స్గా మారుస్తారు. వీళ్ళు ఇలా డిమాండ్ ఉన్న డిజైన్స్ రెడీ చేయటం వల్ల డిస్కౌంట్ ఇవ్వకపోయినా స్టాక్ ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటుంది. అందుకే వీళ్ళ దగ్గర మ్యాక్స్ అన్క్లియర్ స్టాక్ పర్సెంటేజ్ 10 to 15 ఉంటే కాంపిటేటర్స్ది మాత్రం 25 to 40 ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ కంపెనీ కేస్ స్టడీ చేయాలో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీ వీడియోస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.